The 10th term of an AP is 52 and 16th term is 82. Find the 32 term and general term అని అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. సో సాల్వ్ చేద్దాం ఒకసారి. అక్కడ ఏమి ఇచ్చాడు? 10th term అంటే ఏ టర్మ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 52 అన్నాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఏ 16 ఇచ్చాడు అన్న. ఏ 16 ఎంత అన్నాడు? 82 అన్నాడు. అది ఏం కనుక్కోమన్నాడు? ఏ 32 కనుక్కోమన్నాడు అండ్ ఏఎన్ కనుక్కోమని చెప్తున్నాడు. అంటే ఏ టర్మ్ అంటే ఏంట్రా? ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 52 నాన్న. ఏ 16d అంటే ఏమన్నా? ఏ ప్లస్ 15d ఈక్వల్ టు ఎంత? 82 రా. నేను దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను రా. అంటే ఏ 16 మైనస్ ఏ 10 చేస్తాను రా. మైనస్ చేస్తే కింద ఉండే సింబల్స్ మారుతాయి అన్న. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. 15 లో నుంచి 9 తీస్తే మనకి ఏంట్రా? 6d రా. సో 6d ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది రా? 30 అనేది వచ్చింది అన్న. 6 1s 6 5s రా. సో కామన్ డిఫరెన్స్ ఎంత? 5 నాన్న. సరిపోయింది. సో ఈ 5 తీసుకెళ్లి ఈ రెండింటిలో ఏదో ఒక టర్మ్ లో ప్లేస్ చేసాను అనుకో, ఏ వాల్యూ వస్తుందా? సో ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 52 నాన్న. సో ఏ ప్లస్ 9 ఇంటూ 5 ఈక్వల్ టు 52 నాన్న. ఏ ప్లస్ 45 ఈక్వల్ టు 52 రా. ఏ ఈక్వల్ టు 52 మైనస్ 45 దట్ ఈస్ 7 నాన్న. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందిరా? 7 వచ్చింది నాన్న. సరిపోయిందా? ఇప్పుడు ఏం కనుక్కోమన్నారా? ఏ 32 కనుక్కోమన్నారా. సో ఏ 32 ఈక్వల్ టు ఏ ప్లస్ 31d నాన్న. రైట్. సో ఏ అంటున్నాను మనకి 7 ప్లస్ 31 ఇంటూ డి అంటే అంటున్నా 5 నాన్న. రైట్. సో 7 ప్లస్ 5 1 5 5 3 15 నాన్న. 155 ప్లస్ 7 నాన్న అంటే 162 నాన్న. ఏ 32 ఎంత వచ్చిందా? 162 నాన్న. సరిపోయిందా? ఇప్పుడు ఏఎన్ కనుక్కోమంటున్నారా. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. 7 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 5 నాన్న. సో 7 ప్లస్ 5n మైనస్ 5 రా. అంటే 5n ప్లస్ 2 నాన్న. ఏఎన్ ఏమొచ్చిందిరా? ఎంత టర్మ్? 5n ప్లస్ 2 వచ్చింది నాన్న. దట్స్ ఇట్.